Ganga gue ya oi uno lo toma బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అంబేద్కర్ సెక్రటేరియట్ లో దొంగల కలకలం రేగింది. సెక్రటేరియట్ లో నిర్మాణ పనులు జరుగుతున్న చోట దొంగలు పడ్డారు. రోజు దాదాపు 10,000 విలువ చేసే సామాగ్రి చోరీకి గురైంది. 300 సీసీ కెమెరాలు, 600 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉన్న మీడియా సెంటర్ దగ్గర దొంగతనం జరిగింది. కరెంటు వైర్లు, స్విచ్ బోర్డులు, రాడ్లు, ఎల్ఈడి లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు చెప్పండి, అంత సిబ్బంది ఉన్నటువంటి ప్లేస్ లో, అన్ని సీసీ కెమెరాలు ఉండేటువంటి ప్లేస్ లో ఇలా దొంగతనం జరగడం పట్ల అసలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రియా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సెక్రటేరియట్ లో దొంగలైతే ఈ రోజు కలకలం సృష్టించిన సంఘటన అయితే అక్కడ కలకలం సృష్టిస్తా ఉంది. అయితే అక్కడ సచివాలయం పక్కన అయితే మీడియా సెంటర్ ఉందో, మీడియా సెంటర్ చుట్టుపక్కల కూడా ఇంకా పనులు అయితే నడుస్తా ఉన్నాయి. అయితే ఆ పనులు నడుస్తున్న చోట ఏదైతే ఉందో అక్కడ కొన్ని సామాగ్రి అయితే అక్కడ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతనికి సంబంధించిన సమాన్ అయితే అక్కడ రోజు కూడా బయటనే ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది, ఎవ్రీడే మాదిరిగానే. సో ప్రతిరోజు అక్కడ బయటనే ఉంటుంది. అయితే సాయంత్రం వేళల్లో రాత్రి 10 గంటల తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పనుల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో వాహనాలు కూడా రాత్రుల్లో అక్కడ తిరుగుతా ఉన్నాయి. సో అందులో తీసుకుపోయిన పరిస్థితి కూడా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే అక్కడ ఏవైతే ఎల్ఈడి లైట్లు కానీ, కరెంట్ వైర్లు కానీ, స్విచ్ బోర్డులు కానీ, సో ఏదైతే రాడ్లు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కు ఉపయోగించేటివి, సో ఇవన్నీ కూడా సో దుండగులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇవన్నీ ప్రతిరోజు కూడా ఇదైతే సో ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే కాంట్రాక్టర్ దృష్టికి నిన్న కానీ లేదంటే ఈ రోజు కానీ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే అధికారులు మాత్రం దీన్ని బయటికి ఎక్కడా కూడా పొక్కకుండా అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. సో అయితే వేలాది రూపాయల విలువ చేసే ఈ సామాన్లు అయితే దొంగలు ఎత్తుకపోతా ఉన్నారని కూడా అక్కడ సెక్రటేరియట్ చుట్టుపక్కల గుసగుసలాడుకుంటా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా అపహరణకు గురి కావడం, అయితే పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఇలా దొంగతనాలు జరగడం పట్ల అయితే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 300 సీసీ కెమెరాలతో అలాగే 600కు పైగా భద్రతా సిబ్బందితో సెక్రటేరియట్ చుట్టూ కూడా భద్రత అయితే కట్టుదిట్టంగా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. అయితే దొంగతనాలను మాత్రం ప్రభుత్వం ఆపలేకపోతుందన్న విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో అయితే 1600 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ నిర్మించాను, కానీ దొంగలను మాత్రం ఆపలేకపోయారని కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ఈ సెక్రటేరియట్ అలాగే చుట్టుపక్కల మీడియా సెంటర్ల చుట్టుపక్కల పనులు జరుగుతున్నాయి. దాంతో పాటు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర కూడా ఇంకా కూడా పనులు అయితే తుదిదశకి చేరుకున్నాయి. సో అక్కడ కూడా చాలా సామాన్ అయితే బయట ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో అక్కడ కూడా దొంగలు పడవచ్చు, అక్కడ కూడా సామాన్ ఎత్తుకెళ్తున్నారేమో సో అని కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడే ఇక్కడ ఇట్లా పరిస్థితి ఉంటే ఇంకా రేపు వచ్చే రోజుల్లో మంత్రుల ఛాంబర్ లో కూడా సో దొంగలు పడ్డ ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని చెప్పి అయితే కూడా కొందరు అయితే విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే చూసుకున్నట్టయితే నూతన సచివాలయంలో అయితే దొంగలు పడి కలకలం అయితే సృష్టించడం జరిగింది. దీనిపై సో అధికారులు ఎవరు స్పందించకపోయినప్పటికీ మరి సో చూడాలి, రేపైనా అధికారులు ఎవరైనా మరి స్పందిస్తారో. ప్రియా, రాజు, ఈ దొంగతనాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? సుమారు ఎన్ని వేలకు, అంటే సుమారు ఎంత అమౌంట్ కలగాల్సినటువంటి అంటే ఎల్ఈడి రాడ్లు కానీ ఏమైనా కూడా ఇవంతా కరెక్ట్ గా చూసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత అమౌంట్ నష్టపోయింది సెక్రటేరియట్ నుంచి? అయితే ఇన్ని సీసీ కెమెరాలు ఇంత భద్రత ఉన్నప్పటికీ కూడా దొంగతనం అనేటువంటిది అయితే జరిగింది. అయితే అక్కడ ఉండేటువంటి సిబ్బందే దీనికి పాల్పడినారా, అంటే తెలిసిన వాళ్ళే చేస్తున్నారా, లేకపోతే ఇంత భద్రత ఉన్నప్పటికీ కూడా దొంగతనం చేయడం వెనుక అసలు ఏముందంటారు? ప్రియా, మీరు అన్నట్టు భద్రత అయితే కట్టుదిట్టం ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే కాంట్రాక్టర్ ఏదైతే పనులు అప్పగించారో సో ఆ పనులకు సంబంధించి వాళ్ళైతే ఈవినింగ్ వరకు పనులు చేసి వెళ్ళిపోతా ఉన్నారు. తర్వాత మరి వీళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తున్నారా,
సో లేకుంటే వీళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళు వస్తున్నారో లేదా బయట వ్యక్తులు వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. అయితే గత కొద్ది రోజులుగా దాదాపు వారం 10 రోజుల నుంచి కాకుండా అంతకన్నా ఇంకా 10-15 రోజులు కూడా కావచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ప్రతిరోజు చూసుకుంటే దాదాపు ఒక 10,000 రూపాయలకు పైన సామాన్ చోరీకి గురవుతుందని కూడా అక్కడ కింది స్థాయి ఎవరైతే ఆ పనులు చేస్తున్న వర్కర్లు ఉంటారో వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారులు అయితే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నట్టు సమాచారం అయితే మనకు అంతా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దీన్ని బయటికి రానివ్వడం లేదు. అధికారులు అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఒక మాట కూడా వినిపించడం లేదు. సో మొత్తానికి దాదాపు ఏ మీడియాలో కూడా దాదాపు కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సో ఇది ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇక్కడ కొత్త సచివాలయం ఇక్కడ దొంగలు పడితే ప్రభుత్వానికి అప్రతిష్ట పడుతుందనే ఉద్దేశంతో దాన్ని అయితే వీళ్ళైతే మొత్తానికి అయితే కసుపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూడాలి మరి దాదాపు రోజు 1,000కు పైగా నష్టం అయితే జరుగుతా ఉంది. సో ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. సో ప్రతిపక్షాల సభ్యులు ఒకరిద్దరు ఇప్పటికే విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. సో చూడాలి సో అధికారులు ఏ రకమైన కట్టుదిట్టమైన భద్రతలు తీసుకుంటారు. సో రేపు మరి ఏమంటారో చూడాలి. ప్రియా, అయితే రాజు, అధికారులు కట్టించినటువంటి సెక్రటేరియట్ ముందే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు ప్రజల ఇంట్లలో జరిగినటువంటి దొంగతనాల పట్ల మరి అధికారులు ఎలా వ్యవహరిస్తారు? అంటే దీనిపైకి మన ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? సాక్షాత్తు రాష్ట్రం నడిబొడ్డులో ఉన్నటువంటి సచివాలయం దగ్గరే దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇళ్లలో కానీ బయట కానీ దొంగతనాలు జరుగుతుంటే సో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్న సో పరిస్థితి కూడా ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి వీళ్ళందరూ కూడా ఏంటంటే అధికారులందరూ కూడా దీన్ని అయితే దాచిపెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు అక్కడ సెక్రటేరియట్ పక్కన ఏదైతే మీడియా సెంటర్ ఉంటుందో సెక్రటేరియట్ గేట్ ను ఆనుకొని పక్కలో ఒక మీడియా సెంటర్ ఉంటుంది. దాని పక్కనే ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. ఆ క్యాంటీన్ పక్కన పాసులు ఇచ్చే ఏదైతే సెక్రటేరియట్ లోపల వెళ్ళడానికి పాసులు ఇవ్వడానికి ఒక కార్యాలయం కూడా ఉంటుంది. అక్కడ ఆఫీసు సెక్రటేరియట్ సంబంధించింది. సో ఈ ఆఫీసు, క్యాంటీన్, మీడియా సెంటర్ ఈ మూడు పక్క పక్కన ఉంటాయి. సో ఈ మూడు కూడా సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ అయితే ఉందో తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు ఎంట్రీకి ఆనుకొని రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా. సో అక్కడ ఏంటంటే మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎక్కే దగ్గర ఆ రోడ్డు పక్కన చూసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ అవుతుంది. సో సెక్రటేరియట్ చూసుకుంటే ఇది పక్కన అక్కడ క్యాంటీన్ కు మీడియా సెంటర్ కు బ్యాక్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ సెక్రటేరియట్ మీడియా పాయింట్ కు బ్యాక్ సైడ్ లో పనులు అయితే జరుగుతా ఉన్నాయి. సో ఇది రోడ్డుకే ఉంటుంది చెప్పాలంటే. సో రోడ్డుకే ఉంటుంది. అయినా కూడా ఇంత సామాగ్రి కూడా సో ఇలా దుండగులు రాత్రి వేళల్లో వచ్చి ఇలా ఎత్తిపోతున్నారంటే సో దీనికి అధికారుల నిర్లక్ష్యం అనేది సో భద్రతా వైఫల్యం అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో మీరు అన్నట్టు సో ఇక్కడ సెక్రటేరియట్ లోనే ఇంత భద్రత ఉన్నప్పటికీ ఇలా ఉంటే సో మామూలు సాధారణ ఇళ్లలో దొంగతనాలు జరిగితే ఏ విధంగా ఉంటుంది అని సో కూడా చాలా మంది కూడా ఇప్పటికే సో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంత సెక్రటేరియట్ లో ఇలా జరగడం ఏంటి అని కూడా చాలా మంది అయితే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. సో అధికారులు ఇప్పటికైనా చూడాలి, ఇప్పటికైనా భద్రతను కట్టెదిట్టం తీసి సిసి కెమెరాల్లో సర్వేలెన్స్ లో ఉంది కాబట్టి సో అక్కడ దొంగలను గుర్తించే పని చేస్తారా, సో ఎవరు ఎత్తుకెళ్లారు, సో ఏంటి, సో ఇకనైనా భద్రతను కట్టెదిట్టం చేస్తారేమో చూడాలి. రాజు, థ్యాంక్ యూ రాజు.